లీగల్ టీంతో అత్యవసర భేటీ. సంధ్యా థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షో ఘటనపై అల్లు అర్జున్ స్పందిస్తూ అనుమతి లేకుండా తాను థియేటర్కు వెళ్లాననేది తప్పుడు సమాచారమని అన్నారు. దీన్ని ఒక యాక్సిడెంట్ గా చూడాలని అభ్యర్థిస్తూ ఈ వ్యవహారంలో ఎవరూ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. అయితే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ తర్వాత పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, శాసనమండలి సభ్యుడు బల్మూరి వెంకట్, విప్ ఆది శ్రీనివాస్ అతనిపై తీవ్ర విమర్శలు చేశారు. అల్లు అర్జున్లో పశ్చాత్తాపం కనిపించట్లేదని ఆరోపిస్తూ పోలీసులపై చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయని విమర్శించారు. ఆరోపణల తీవ్రత పెరగడంతో అల్లు అర్జున్ తన లీగల్ టీంతో హుటాహుటిన సమావేశం నిర్వహించారు. నిన్న రాత్రి 8:30 లీగల్ టీం సభ్యులు అతని ఇంటికి వెళ్లి విచారణను ఎలా ఎదుర్కొనాలి అనే దానిపై చర్చించారు. పోలీసులు పంపిన నోటీసుల్లో పొందుపరిచిన అంశాలపై ప్రతి పాయింట్ పైన కూలంకషంగా చర్చ చేశారు. పోలీసులు ఏ ప్రశ్నలు అడగవచ్చు, వాటికి సమాధానాలు ఎలా ఇవ్వాలి, ప్రెస్ మీట్ వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఎలా ఇవ్వాలి అనే అంశాలపై విశ్లేషణ సాగింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ప్రస్తుతం అల్లు అర్జున్ 4 వారాల మధ్యంతర బెయిల్పై ఉన్నారు. అయితే ప్రెస్ మీట్ వ్యాఖ్యల వల్ల బెయిల్ రద్దవుతుందా అనే భయం వ్యక్తమవుతుంది. అల్లు అర్జున్ పోలీసులకు సంతృప్తికరమైన వివరణ ఇవ్వడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నంలో ఉన్నారు. లీగల్ టీం సహకారంతో ముందుకు ఎలా సాగాలో వ్యూహాలు రూపొందించారు.